నేడు హిందుత్వము అనేది రాజకీయమైన అంశం అయి కూర్చుంది. నిజానికి అయోధ్య రామజన్మభూమి ఉద్యమము కేవలము అయోధ్య దేవాలయం కోసం మాత్రమే హిందూ సమాజాన్ని కదిలించలేదు. హిందూ సమాజం ఎదుర్కొంటూ ఉండేటువంటి సమస్యలు, హిందూ సమాజాన్ని ఏకాకిగా చేయటం, అనాథగా చేయటం, హిందువుల మీద ఏకపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి కొన్ని వర్గాలు కావచ్చు, నిరంతరము జరిపినటువంటి దాడుల కారణంగా హిందూ సమాజము అప్పటికే ఆక్రోశంతో ఉంది. ఆ ఆక్రోశంతో ఉండేటువంటి హిందూ సమాజానికి రామజన్మభూమి ఉద్యమం అనేది ఒక వేదికగా దొరికింది. అందుకనే హిందుత్వం పట్ల చాలా బలహీనంగా ఉండేటువంటి పరిస్థితుల నుంచి సమాజం ఒక్కసారి అద్వాని గారి రథయాత్రతోటి ఉవ్వెత్తున ఎగిసిపడింది. అందులో ప్రాంతాలు లేదు, కులాలు లేదు, ఏమీ లేదు, అందరూ ఒకే విధంగా లేచి కూర్చున్నారు. ఆ విధంగా మొట్టమొదటిసారిగా హిందుత్వం పేరుతో ఈ దేశంలో సమాజాన్ని స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కావచ్చు, రాకముందు కూడా హిందుత్వం పేరుతో ఉద్యమం లేదు. అలాంటి ఒక చాలా పై స్థాయికి, చాలా శిఖర స్థాయికి ఉద్యమం నిర్మాణమైంది. అయోధ్యలో ఆ సంఘటన జరిగింది. అక్కడ ఉండేటువంటి కళంకితమైనటువంటి కట్టడాన్ని తొలగించడం జరిగింది. జరిగిన తర్వాత రెండు విషయాలు ఇక్కడ గ్రహించాలి. ఒకటి, మహారాష్ట్రకు పరిమితమైనటువంటి శివసేన ఒక ప్రాంతీయ పార్టీ, అవును నిజమే, అక్కడ దానిని తొలగించింది మేమే అని బాలా ఠాకరే గారు ఆయన దాన్ని స్వీకరించారు, సొంతం చేసుకున్నారు. కానీ అంత పెద్ద ఉద్యమం జరిగింది. అద్వాని గారు రథయాత్ర చేశారు, సమస్తిపూర్లో అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత కరసేవ జరిగింది. కానీ ఇది ఒక దుర్ఘటన, జరగరానిది జరిగింది, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు అని చెప్పి అక్కడ ఒక బలహీనమైనటువంటి వ్యాఖ్య చేసిన కారణంగా ఉవ్వెత్తున బీజేపీకి అనుకూలంగా నిర్మాణమైనటువంటి ఒక ఉద్యమం అది రాజకీయంగా లబ్ధి చేకూర్చడంలో బీజేపీకి కేవలం ఉత్తరప్రదేశ్కు మాత్రం పరిమితమైంది. మొత్తం భారతదేశంలో అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం కాలే. ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి ఒక రాజకీయ అనైక్యత కావచ్చు, అనిశ్చితి కావచ్చు, అందులో వాజ్పేయి గారు, అద్వానీ గారి యొక్క వ్యక్తిత్వం కారణంగా వారి యొక్క స్పష్టమైనటువంటి విధానము, రాజకీయ పార్టీలకు కలుపుకుపోయేటువంటి సంకీర్ణ రాజకీయ ఏకీకృత రాజకీయ చాతుర్యం, దీని కారణంగా అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుని ఒక 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపారు. కానీ తిరిగి మరలా బీజేపీకి అవకాశం రావడానికి 10 సంవత్సరాల పాటు ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ గారిని సమాజం మొత్తం, భారతదేశం అంగీకరించింది. ఆ భారతదేశానికి మొత్తము నరేంద్ర మోడీ గారిని అంగీకరించడానికి కారణము ఆయన హిందుత్వం పట్ల చాలా స్పష్టమైన విధానంతో ఉంటాడు అన్న ఒకే ఒక్క అంశంతో అంగీకరించింది. ఆ విధంగా కేంద్రంలో తిరిగి మరలా 2014లో ప్రభుత్వం వచ్చింది. ఈ రోజున కాశ్మీర్లో 370వ అధికరణం తీసే కావచ్చు, అయోధ్యలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము రామమందిర నిర్మాణము ప్రారంభం చేయడం, దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని మాధ్యమంగా ప్రారంభం చేయటం కావచ్చు, ఇవి బీజేపీ తాను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి సైద్ధాంతికమైనటువంటి, విధానపరమైనటువంటి తన మేనిఫెస్టోలో గత 70 ఏళ్ళుగా జనసంఘగా ఉన్నప్పటి నుంచి, బీజేపీగా మారినప్పటి నుంచి ఇప్పటి వరకు తన విధానంలో ఏమి చెప్పుకుంటూ వచ్చిందో వాటిని క్రమేపీ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు. దాని విషయంలో కూడా ఎవరికి అనుమానం లేదు. కానీ దేశంలో వాతావరణం మారుతూ ఉన్నది అనేది వాస్తవం. ఏదో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి మార్పు రావట్లేదు. ఈ మార్పు అనేటువంటిది బీజేపీ అధికారంలో ఉన్నా, ఇంకొక రాజకీయ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా, జనాభా నిష్పత్తుల్లో వచ్చే మార్పులను బట్టి ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే జాతుల మధ్య వైరం కావచ్చు, ద్వేషం కావచ్చు, అసమతుల్యత కావచ్చు, ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి, జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, ప్రతి దేశంలో చూస్తున్నాం. ఆస్ట్రేలియాలో చూస్తున్నాము, యూరోప్లో చూస్తున్నాము, అమెరికాలో చూస్తూ ఉన్నాము. ఇతర వేరే దేశాల్లో కూడా జనాభా నిష్పత్తులు మతం పరంగా, జాతుల పరంగా మారినప్పుడు
అక్కడ కొన్ని ఏమంటాం ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి, ఉద్రిక్తకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మన ప్రత్యేకించి మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు కొంతమంది ఉపన్యాసాల్లో ఈరోజు మీరందరూ బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తారేమో, ఒకవేళ బీజేపీ ఓడిపోతే ఆ నరేంద్ర మోడీ హిమాలయ పర్వతాల్లోకి పోతాడు, ఈ ఆదిత్యనాథ్ ఆయన ఆశ్రమానికి పోతాడు, ఆ తర్వాత మీ హిందువులు పడే పాటలు అప్పుడు ఆలోచించుకోండి ఒక్కసారి మేము అధికారంలోకి వచ్చామంటే మేము అంతు చూస్తామని చెప్పి జాతీయ స్థాయిలో చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఒక సామాజిక వర్గానికి మద్దతు పలికేటువంటి వాళ్ళు చాలా బహిరంగంగా మాట్లాడారు. కాబట్టి మొత్తము హిందూ సమాజాన్నే మేము తీసేస్తాము, తొలగిస్తాము, 100 కోట్ల మేము తీసేస్తామనే ఆలోచన మీకుంటే అది ఎలా చెప్పండి? కాబట్టి ఇట్లాంటి ఒక వాతావరణము ఈ రోజున సమాజంలో నిర్మాణం చేస్తున్నారు పనిగట్టుకుని. ఈ సందర్భంలో ఖచ్చితంగా ఇటుపక్షంలో కూడా అటుపక్షంలో ఒకరు గొంతెత్తితే ఇటుపక్షంలో ఇంకొకరు ఖచ్చితంగా గొంతెత్తుతారు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున మొదటి నుంచి గత 60-70 ఏళ్ళకి ఏం జరుగుతున్నదో, హిందువులు కానీ హిందూ దేవీ దేవతల్ని ఆచార సాంప్రదాయాలు ఎవరు ఏవైనా తిట్టవచ్చు, విమర్శించవచ్చు, గేలి చేయవచ్చు, అవమానించవచ్చు, గాయపరచవచ్చు. హిందువులు వాటిని మౌనంగా భరించాలి. ఈ రకమైనటువంటి ప్రవృత్తి రాజకీయ పార్టీలో కావచ్చు, కొన్ని సంస్థల్లో కావచ్చు, కొన్ని వర్గాల్లో కావచ్చు చాలా ప్రబలంగా తయారైంది. ఈరోజు గణేశోత్సవాలు పెడితే ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు కదా, మట్టి ఉండాలన్నా లేకపోతే ఉండాలన్నా పిఓసి ఇది అంటారు కదా, అది ఉండాలన్నా లేకపోతే ఎంత ఎత్తు ఉండాలా, పర్మిషన్ తీసుకోవాలా, డీజే పెట్టకూడదు. ఈ ఆంక్షలే అసలు హిందువుల గణేశోత్సవాల కారణంగా, గణేశోత్సవాలు నిర్వహిస్తున్న వాళ్ళ కారణంగా ఈ దేశంలో ఎక్కడైనా శాంతి భద్రతలు ఉత్పన్నమైనటువంటి ఒక్క సంఘటన చూపించగలరా? లేదు. కానీ అన్ని నియమ నిబంధనలు హిందూ సమాజానికి పెడుతూ ఉన్నారు. ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వాలు లేవో, ఎక్కడైతే బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్నాయో, రాజకీయ పార్టీలు ఉన్నాయో, అక్కడ హిందువులను హింసిస్తూ ఉన్నారు, హిందువులను అణిచివేస్తూ ఉన్నారు అనేటువంటి భావన హిందూ సమాజంలో బలంగా ఈ రోజున నిలబడుతున్నది, వినిపిస్తూ ఉన్నది. ఆ రకమైన పరిస్థితి మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. కాబట్టి అన్ని మతాలను సమన్వయం చేసుకుని అన్ని మతాల వాళ్ళు పరస్పరము సహకారంతో లేకపోతే విశ్వాసంతో ఉండాలా, ఆ రకంగా మనము ఒక వాతావరణ నిర్మాణం చేయాలా అనేటువంటి పని మాత్రం ఈ బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఏవి చేసేదానికి సిద్ధంగా లేవు. వాళ్ళు పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పటిలాగానే. కాబట్టి మీరందరూ కలిసి ఒక వర్గానికి ఒత్తాసు పలికినప్పుడు హిందువులకు మాకు అనుగుణంగా ఉండే రాజకీయ పార్టీని మేము వెతుక్కోవటంలో తప్పు లేదు అని హిందువులు చెప్పక తప్పదు. అందువల్ల ఈరోజు దేశంలో చాలా మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. దేశ సమగ్రతకే, దేశ సార్వభౌమత్వానికే సవాలు విసిరేటువంటి వాతావరణం కనపడుతున్నది. దేశం యావత్తు, జాతి యావత్తు 130 కోట్ల మంది ప్రజలు, అన్ని మతాల వాళ్ళు సామరస్యంతో జీవించే వాతావరణాన్ని నిజాయితీగా నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం జరిగి తీరాలి. ఒకటి, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, బలహీనపరిచేటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, వీటిని ఒక కంట కనిపెడుతూ మొదటిది సమాజం, రెండవది ప్రభుత్వం, మూడవది సైన్యం. సమాజం తనకు తానుగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, లేదా ఆ ప్రజలను పరిపాలించే ప్రభుత్వమైనా రక్షించాలి. వీళ్ళిద్దరూ విఫలమైనప్పుడు సైన్యం రక్షించాలి. సైన్యం ఎల్లప్పుడూ వాళ్ళ తుపాకులు అటువైపు, బయట ఏ పాకిస్తాన్ వైపు, చైనా వైపు లేదా ఇతర దేశాల వైపు ఎక్కువ పెట్టుంటాయని అనుకోకూడదు. ఆ తుపాకులు, ఆ ట్యాంకులు భారతదేశం లోపల ఉండేటువంటి అంతర్గత శత్రువుల పని పట్టడానికి కూడా ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక సంకేతము సమాజానికి వెళ్ళాలి, సైన్యానికి కూడా వెళ్ళాలి. ఈ దేశాన్ని కుక్కచించిన విస్తరిలాగా చేయటానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళని సమూలంగా పూర్తిగా కూకటి వేళతో పెకలించి వేసేటువంటి
ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తీసుకురావాలి. ప్రజలంతా కలిసి ఉండాలి, సామరస్యంతో ఉండాలి. ఎవరు ఎవరిని విమర్శించవద్దు. నువ్వు ఒకటంటే నేను రెండంటానని చెప్పి ఆ రకంగా చేసుకుంటూ పోతే ఉద్రిక్తత తలెత్తుతాయి. 1000 సంవత్సరాల చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయత్నం తర్వాత లక్షలాది మంది రక్త తర్పణంతో, రక్తపాతంతో, బలిదానాలతోటి ఈ రోజున మనం స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. ఈ దేశం ఎదుగుతూ ఉన్నది, అభివృద్ధి పథంలో ముందుకు పోతూ ఉన్నది. పటిష్టవంతమైన, శక్తివంతమైన, నీతివంతమైన నాయకత్వం చేతుల్లో దేశం చక్కగా పరిపాలించబడుతూ ఉన్నది. ఈ వాతావరణాన్ని పాడు చేసుకోకూడదు. ఈ ఘర్షణ వాతావరణం వల్ల కానీ, ఉద్రిక్త వాతావరణం వల్ల కానీ సాధించేది ఏమీ లేదు. మనం అందరం కలిసి జీవించాలి. అందువల్ల కక్షతోటి, ద్వేషంతో ఎవరిని కూడా చూడవద్దు. రాజాసింగ్ని చూడవద్దు, లేదా ఆ సామాజిక వర్గాలని చూడవద్దు, లేదా ఆ పార్టీకి చెందిన వాళ్ళని చూడవద్దు. అలాగే ఇతర మతాల్లో ఉండే అందరినీ కూడా ద్వేషంతో చూడాల్సిన అవసరం లేదు. ఎవరు పబ్బం గడుపుకోవడానికి రెచ్చగొడుతున్నారో వాళ్ళని సమాజం నుంచి వేరు చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి, వేగంగా చేయాలి, స్పష్టంగా చేయాలి, నిర్దాక్షిణ్యంగా చేయాలి. వేరు చేసి అందరినీ కలిపి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక జాతీయ ఉద్యమం, నిజాయితీగా సమాజం అంతా కలిసి ఉండాలనే ఒక జాతీయ ఉద్యమం స్పష్టంగా మనం చేయాలి. రాజాసింగ్ని ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన మీద ఏదో ఒక యాక్ట్ ఏదో పెట్టారు. అట్లా చేసినందువల్ల ఒకటి, బీజేపీ తాను హిందూ సమాజానికి రక్షాకవచంగా నిలబడుతుంది, తను తప్ప వేరే దిక్కు లేదు అని చెప్పి ప్రతిరోజు తనకు తాను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు నిద్రలేచింది మొదలు పేపర్లో నా ఫోటో వచ్చిందా, పేరు వచ్చిందా లేదా చూసుకుంటాడు. దానికి కారణం ఏంటంటే ఇది తప్పదు. సమాజంలో ఖచ్చితంగా తన స్థానం ఎక్కడ ఉంది, నాకు గుర్తింపు ఉందా లేదా, నన్ను ఎవరు అనుసరిస్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అని చెప్పి రాజకీయ నాయకుడు తన స్థానాన్ని పదిలిపరుచుకునేటువంటి ప్రయత్నము ప్రతిరోజు నిరంతరం చేయాలి, లేకపోతే వెనకబడిపోతాడు. అలాగే రాజకీయ పార్టీ కూడా తన విధానం, నేను ఇదిగో దీనికోసమే నిలబడి ఉన్నా అన్నటువంటి విషయంలో స్పష్టంగా ఉండకపోతే, అద్వానీ గారు ఒకసారి ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు. భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత వేగంగా కిందికి పడిపోతూ ఉన్నదో అంత వేగంగా బీజేపీ పెరగటం లేదు అని అన్నారు ఒక మాట. అలా హిందూ సమాజంలో వచ్చేటువంటి చైతన్యానికి అనుగుణమైన పద్ధతిలో బీజేపీ కూడా మారాలి అనే స్థితికి ఈ రోజున లక్షణాలు అలా తెచ్చుకోవద్దు. ఈరోజు మొన్న ఒక సంఘటన జరిగితే బెంగళూరులో కొంతమంది రాజీనామాలు చేశారు. ఇప్పుడు రాజాసింగ్ అరెస్ట్ అయితే ఆయన ఏదో పార్టీ నుంచి పక్కకు పెట్టారంటే మొత్తము కేడర్ కావచ్చు, హిందూ సమాజంలో కావచ్చు చాలా వ్యతిరేకత వచ్చింది. నిజానికి ఆ రోజున అయోధ్య ఉద్యమం అప్పుడు కూడా అయోధ్య ఆ సంఘటన జరిగిన తర్వాత బాల్ ఠాకరే గారు ఆ నినాదం ఇస్తే ఎవరు మేమే చేసామంటే అక్కడ సమాజానికి అనుకూలంగా నిలబడింది. కొంచెం బలహీనమైన మాటలు మాట్లాడితే మిమ్మల్ని వదిలేసింది. కాబట్టి ఏదైనా ఒకటి జరిగినప్పుడు స్పష్టమైనటువంటి విధానాన్ని కలిగి ఉండకపోతే సమాజం తన మార్గం తను చూసుకుంటుంది. ఒకటి వాస్తవం, సమాజం కోసము సమాజములో ఎవరు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని సమాజం గుర్తిస్తుంది, వాళ్ళ వెనకే సమాజం నడుస్తుంది. అందువల్ల ఎటు తిరిగి యావత్ హిందూ సమాజము ఎవరినైతే నమ్ముతూ ఉన్నారో, ఇప్పుడు విమానం అనేది ఒకసారి పైకి లేచిన తర్వాత మరలా ఎక్కడ ఎయిర్పోర్ట్ దొరుకుతుందో అక్కడ దాకా ఆకాశంలోనే పోవాలి. ఒక బస్సులాగానో రైల్లాగానో కాసేపు ఇక్కడ ఆగుదాం అనేటువంటి పరిస్థితి విమానానికి ఉండదు. ఈరోజు హిందుత్వానికి రక్షాకవచంగా మేము రక్షకులు అని చెప్పి నిలబడేటువంటి వాతావరణం బీజేపీ మధ్యలో ఒక మిల్లీగ్రామ్ కానీ ఒక డిగ్రీ కానీ అటు ఇటు అయితే ఇబ్బంది పడతారు. దీన్ని జాగ్రత్తగా ఈ వాతావరణాన్ని నిలబెట్టుకుంటూ అదేవిధంగా ఇప్పట్లాగానే అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ఇతర మతాల వాళ్ళు కూడా చూచి అవగాహన చేసుకుని అందరూ కలిసిపోయేటువంటి ఒక వాతావరణ నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఎక్కువ రాష్ట్రాల్లో ఉన్నారు, ప్రపంచంలో పెద్ద రాజకీయ పార్టీగా ఉన్నారు, నీతివంతమైన స్పష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తుల చేతుల్లో మీరు ఈ పరిపాలన అంతా కూడా చేస్తూ ఉన్నారు చేత. అందువల్ల ఈ విధంగా
ఆలోచించవలసి ఉంటుందని నాకు అనిపిస్తోంది. కాబట్టి ఏ ఒక్క వ్యక్తిని అణిచివేసినందువల్ల, అరెస్టు చేసినందువల్ల, దాష్టీకం చేసినందువల్ల ఒక వ్యక్తి తాను ఇప్పుడు రాజాసింగ్ బయటకు వచ్చాడు అనుకోండి, ఆయన టైగర్ రాజాసింగ్ కావచ్చు, ఉదాహరణ చెప్తున్నాను. మీరు జైల్లోనే ఉంచాడు అనుకోండి, కనపడినటువంటి వ్యతిరేకత ప్రభుత్వానికి రావచ్చు. లేదు ఇంకా ఏమైనా చేశారనుకోండి, దాని ప్రభావం మొత్తం భారతదేశంలో చాలా తీవ్రంగా ఉంటుంది. అది కూడా రాజకీయంగా ఉంటుంది. కోలుకోలేని దెబ్బ దానివల్ల అన్ని రాజకీయ పార్టీలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా మిగతా రాజకీయ పార్టీలో ఉండే నాయకులందరినీ మీరు ఎలా కాపాడుతూ ఉన్నారో అదేవిధంగా రాజాసింగ్ను కూడా కాపాడేటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకి ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. వాతావరణం చల్లబరుచుకోవాలి, వాతావరణం శాంతపరుచుకోవాలి. దానికి అనుగుణమైనటువంటి సమావేశాలు, సభలు, సదస్సులు అందరం కలిసి కూర్చుని ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని, ఇలా ఉండాలని చెప్పేటువంటి పద్ధతిలో ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో ఈ సంయమనం కోల్పోకుండా ఉండేటువంటి పరిస్థితి నిర్మాణం చేయడం కొరకు ఖచ్చితంగా ఈ రోజున పని చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ రకమైన ప్రయత్నంలో ముందుకు సాగాలి, ఆలస్యం చేయవద్దు.